మన కరీంనగర్ మెడికల్ కాలేజీ ఓనర్ ఉన్నారుగా ప్రతిమా శ్రీనివాసరావు గారు, కేసీఆర్ గారు బంధువి. అంటే ఒకటి ఇప్పుడు కూడా వేయలే, ఇక వేయరు కూడా. ఎందుకంటే శ్రావణపల్లి మనకు తెలుసు, మన కంపెనీ దానికి R&R తయారు చేసింది. R&R చాలా కాస్ట్ అవుతుంది, ఎందుకంటే అవన్నీ మ్యాంగో గార్డెన్స్ మన మందమరికి దగ్గరలోనే ఉంటుంది. అది మ్యాంగో గార్డెన్స్ ఒక ట్రీకి ఇన్ని లక్షలని కట్టాల్సి ఉంటుంది. అవన్నీ కడితే మనకి వర్కౌట్ కాదని ప్రైవేట్ ఒకటి రావటం లేదు. కాబట్టి అది వేయలేదు. కానీ ఆ 2 లాభసాటిగా ఉన్నాయి మాత్రం పోయినాయి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ కాగానే మనం యూనియన్ తరఫున రాశాం ముఖ్యమంత్రి గారికి ఆ 2 క్యాన్సిల్ చేయాలని. ఎందుకంటే ఎల్లందులో వచ్చినటువంటి మైన్ ఏదైతే ఉన్నదో అది ట్రైబల్ ఏరియాలో ఉన్నది. ట్రైబల్ ఏరియా అంటే 170 యాక్ట్ ఉంటుంది. అక్కడ 170 యాక్ట్ ఉన్న దగ్గర భూమి కొనుక్కోకూడదు, ఎవరు ట్రైబ్స్ తప్ప ఎవరు కొనకూడదు. అటువంటిది 170 యాక్ట్ ఉన్న దగ్గర ఖనిజాలు ఎట్లా తీస్తారు వేరే వాళ్ళు? అక్కడ ఖనిజం ఏదైనా తీయాలి అంటే అయితే గవర్నమెంట్ కంపెనీ చేయాలి, లేదా అంటే ట్రైబల్ సొసైటీ వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి 60వ కంపెనీకి అర్హత లేదు, అది క్యాన్సిల్ చేయాలని రాశాం. క్యాన్సిలేషన్ నోటీస్ ఇచ్చారు. సరే అతను హైకోర్టుకు పోయిండు. సరే ఇంకా 4 రోజులు లేట్ కావచ్చు, కానీ అది తప్పకుండా మనకే వస్తుంది. సత్తుపల్లిది కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే సత్తుపల్లి మన సింగరేణికి మధ్యలో ఉన్నది. మనకు అక్కడ JVR ఓసీ ఉన్నది, కృష్ణారం ఓసీ ఉన్నది. దానికి మధ్యలో ఈ సత్తుపల్లి OC3 అనేది వచ్చింది. అతను మట్టి తీసుకుపోయాలంటే మన సింగర్ కంపెనీ స్థలంలో పోయాలి, పోయినీయం. కాబట్టి వాళ్ళకి కూడా ఫైల్ తీసే అవకాశం లేదు, అది కూడా క్యాన్సిల్ అయింది. అయితే వాళ్ళకి తెలియదా? అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళకి తెలుసు ఇది ట్రైబల్ ఏరియాలో ఉంది, తెలుసు అది మట్టి పోయడానికి స్థలం లేదు, సింగరేణిలో పోయాలని తెలుసు. కానీ వాళ్ళ ఉద్దేశం గవర్నమెంట్ ఉంది, ఏదైనా చేసుకోవచ్చు రేపనే ధైర్యంతో వాళ్ళు టెండర్ తీసుకున్నారు. ఇవాళ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు అవి క్యాన్సిల్ మనకు వస్తాయి. మేము మొన్న 2 రోజుల క్రితం కిషన్ రెడ్డి గారిని బొగ్గల శాఖ మంత్రిగా, వారికి మేము మన తెలంగాణ బిడ్డ కదా, ఏ పార్టీ అయినా ఎవరైనా ఆయన మన తెలంగాణ బిడ్డ, ఆయన బొగ్గల శాఖ మంత్రి అయినందుకు సంతోషం అని చెప్పి ఆయనకు బొకే ఇచ్చి షాలో కప్పితే ఆయన అన్నాడు, మీరు వచ్చి షాలో కప్పిర్రు, రోజు మమ్మల్ని తిడుతుంటారు కదా అన్నాడు. వాస్తవం అదే చెప్పినాం, సార్ మేము మిమ్మల్ని తిట్టడం లేదు, మీరు మా తెలంగాణ బిడ్డగా మీరు బొగ్గల శాఖ మంత్రి అయినందుకు మేము అభినందిస్తున్నాం. కానీ మీ బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం చేసింది కాబట్టి మేము ఖచ్చితంగా తిడతాం. చెప్పినాం ఇట్లనే, ఖచ్చితంగా తిడతాం కూడా. కానీ మీరు ఇవ్వండి, మాకు ఈ 4 మైన్స్ ఇవ్వండి, మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తామని అన్నాం. అయితే దానికి మార్గం ఏంటి అనడం అంటే చట్ట పరిధిలో పనిచేయాలి. కానీ నేను మినిస్టర్ని అయినా మా క్యాబినెట్ ఒప్పుకోవాలి కదా అంటే మేము చెప్పాం, సార్ ఇప్పుడు శ్రావణపల్లికి 4 సార్లు పిలిచారు, ఎవరు టెండర్ వేయలేదు. కాబట్టి మీరు ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ చేసి సింగరేణికి నామినేషన్ పద్ధతిలో ఇచ్చేయచ్చు. KK6 అంతే, ఎవరు వేయలేదు ఇవ్వచ్చు. ఆ రెండింటికేమో లీగల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి అది క్యాన్సిల్ చేసి మాకు ఇవ్వచ్చు అంటే ఇట్లా అవకాశం ఉంటే నేను తప్పనిసరిగా చేస్తాను. మేము కూడా ఈ పార్టీ నేను ఉంటానన్నందుకు సరే వారు కూడా సింగరేణి మనకి కానీ పర్మిషన్స్ రాలేదు. ఇప్పుడు రామకృష్ణ వస్తీ ఉంది 10 సంవత్సరాలు, దానికి ఇప్పుడు రాలా, 2 సంవత్సరాలు బంద్ పెట్టబోతున్నారు. కొత్తగూడెంలో VK7 మైన్ ఉంది, అది మనదే, దానికి పర్మిషన్స్ రాలా, అది ఆగిపోయింది. మణుగూరులో OCT ఉన్నది, డిప్ సైడ్ ఇంకా 15 సంవత్సరాలు నడుస్తుంది ఆ మైన్, పర్మిషన్స్ వస్తే దానికి పర్మిషన్స్ రావాలి. ఎల్లందులో JKOC అని ఉంది, దానికి పర్మిషన్ వస్తే అది ఇంకో 10-15 సంవత్సరాలు నడుస్తుంది. ఈ 4కి వస్తే ఇంకొక 10 మిలియన్ టన్నులు మనకు బొగ్గు అవుతుంది. దీనికి ఏంటంటే అంటే తప్పనిసరిగా అది కూడా ఆయన హామీ ఇచ్చాడు. అట్లనే ఆయన కూడా ఏం చెప్పిందంటే మీరు అక్కడ నైనీ బొగ్గు కానీ ఎలాంటి 10 సంవత్సరాలు అయింది, దగ్గర 9 సంవత్సరాలు దాటింది మీ సింగర్ ఎలాంటి, ఇంతవరకు మీకు పర్మిషన్స్ రాలా, నేను శాఖ మంత్రి కాగానే దానికి క్లియరెన్స్ ఇప్పిస్తాను. వస్తుంది మనకు ఎంప్లాయీస్ ఉండకపోవచ్చు, ఏదో కొద్దిమంది ఆఫీసర్స్ సూపర్వైజర్స్ మాత్రమే ఉండొచ్చు, కానీ NCW ఎంప్లాయీస్ ఉండకపోవచ్చు అక్కడ. కానీ 10 మిలియన్ టన్నులు వస్తే మనకి కంపెనీకి లాభం వస్తుంది. రేపు భవిష్యత్తులో మన వాళ్ళు మీరు
హెడ్ ఆఫీసులోనే పనిచేస్తారు కాబట్టి ఇప్పటికే మీరు తెలుసుకుంటూనే ఉండొచ్చు. ఇప్పుడు మనము 70 మిలియన్ టన్నుల్లో ఉన్నాం. ఇంకొక 20 టన్నుల దాకా పెరుగుతుంది. 20 మిలియన్ టన్నుల దాకా 200 మిలియన్ పెరుగుతుంది. 90 మిలియన్ టన్నుల దాకా వస్తుంది. కానీ ఆ తర్వాత గ్రాఫ్ పడిపోతుంది. వితిన్ 10 ఇయర్స్లో 13 మిలియన్ టన్నులకు వస్తుంది. 13 మిలియన్ టన్నులకు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. మనం ఫైనాన్స్గా ఎక్కడ ఉంటాం, మన అందరం ఉంటామా, మన ఉద్యోగాలు ఉంటాయా? కాబట్టి ఇట్లా కొత్త మైన్స్ వస్తే మనకి ఈ 70 మిలియన్ టన్నులు తగ్గకుండా పోతూ ఉంటే మనకి లాభాలు ఈ విధంగా ఉంటే కొన్ని చోట్ల నష్టాలు. ఇప్పుడు మన శ్రీరామపురం ఉంది ఉదాహరణకి, అన్ని అండర్ గ్రౌండ్ మైన్స్ నష్టమే, ఎక్సెప్ట్ 2 ఓపెన్ కాస్ట్లు. అన్ని అండర్ గ్రౌండ్ మైన్స్ నష్టాలు కూడా 100 కోట్లలో ఉన్నాయి. ఒక్కొక్క మైన్ 100 కోట్ల నష్టాలు ఉంది. అయినా మనం ఓసీలలో వచ్చే లాభాలతోటి నడిపించుకుంటున్నాం. అందుకని మనకి సింగరేణికి భవిష్యత్తు ఉండాలంటే కొత్త మైన్స్ రావాలి, కొన్ని నష్టాలు ఉన్నా అండర్ గ్రౌండ్ మైన్స్ నడవాలి, లాభాల కొరకు ఓపెన్ కాస్ట్లు నడవాలి. అట్లా సైమల్టేనియస్గా పోతే మన సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం కూడా బాధ్యతగా, ఎందుకంటే మేము కూడా ఏం ఆలోచిస్తామంటే ఏఐటీసీ యూనియన్ అనేది ఏదో ఇప్పుడు అన్ని సంఘాలు పెట్టుకున్నట్టు 5-10 సంవత్సరాల నాడు కాదు. 1945లోనే మరి ఆనాడు సంఘం పెడితే అరెస్టులు చేసి లేకపోతే లోపల వేయటం, లేకపోతే జైల్లో పెట్టడం, లేకపోతే కాల్చిపారేసిన రోజుల్లోనే సంఘం పెట్టి మా నాయకులు ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాలు వృధా పోకూడదు. ఇక్కడ కూడా మీకు తెలిసి ఉండొచ్చు, పాత వాళ్ళు నర్సయ్య గారని RK6లో క్లర్క్గా ఉండేవాడు, తర్వాత SRP1కి పోయాడు. ఆయన్ని సంఘం నడిపించినందుకు ఆయన చంపేసింది ఇక్కడ శ్రీరాములు. ఆయన మా బ్యాచ్మేట్, మీ ఇద్దరు ఒకటేసారి సింగరేణిలో అపాయింట్ అయినా. ఆయన ఈ తాళ్ళపల్లికి సర్పంచ్గా ఉండేవాడు, నేను అక్కడ చేతనపల్లికి ఉండేవాడిని. ఆయన్ని చంపేసిండు. అబ్రహాం గారని మందమర్లో ఆయన్ని చంపేసిండు. ఆయన ఆ రోజుల్లోనే మైనింగ్ డిప్లొమా చేసి ఆయన బ్యాచ్ వాళ్ళందరూ సింగరేణిలో జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. ఆయన యూనియన్లో పనిచేసి త్యాగం చేసి అట్లా ఎంతోమంది త్యాగాలు చేశారు. మరి ఇంతమంది త్యాగాలు వృధా పోకూడదు. కాబట్టి తప్పనిసరిగా ఈ సింగరేణిని కాపాడుకోవాలి, మనకు ఆ బాధ్యత ఉందని మేము ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి మీరందరూ సంఘీభావం తెలియపరిచినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇంకా ఈ పోరాట కార్యక్రమంలో అవసరం వస్తే రేపు ప్రభుత్వాలకు సమ్మె చేసైనా సరే మనం ఈ హక్కును సాధించుకోవాలి. సింగరేణి కంపెనీ నష్టాల్లో వచ్చి BFRకి పోయినప్పుడు అనేక పోరాటాలు చేశాం. సింగరేణి కార్మికులు కూడా బాగా పనిచేశారు, ప్రాఫిట్స్ తెచ్చారు. సింగరేణి మళ్ళీ ఇవాళ మంచిగా లాభాలు నడుస్తుంది. కాబట్టి ఇన్ని మళ్ళీ ఉద్యోగాలు వచ్చినాయి. లేకపోతే ఆ రోజుల్లో రిట్రెచ్మెంట్ చాలా మందిని, అంటే రిట్రెచ్మెంట్ అంటే గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టి ఇన్ని డబ్బులను ఇచ్చి పంపించేశారు. కొన్ని వేల మంది పోయింది సింగరేణిలో అట్లా గోల్డెన్ హ్యాండ్ షేక్. అట్లా సింగరేణికి ఆ పరిస్థితి రాకూడదు. ఇంకా భవిష్యత్తు ఉండాలంటే ఇంకా లాభాలతో నడవాలి. దీనికి మనందరం కూడా మనం ఒకటే యూనియన్గా, యూనియన్ అంటే పని చేయాలి, కొట్లాడాలి, హక్కుల కొరకు కొట్లాడాలి, మన పని మనం చేయాల్సింది అనే సిద్ధాంతంతో నడిపే సంఘం మనది. కాబట్టి మరి ఈ యొక్క బొగ్గనులు ప్రైవేటు వాళ్ళకి వేలం పెట్టే సిస్టమ్ రద్దయి మన సింగరేణికే రావాలని ఏదైతే పోరాట కార్యక్రమం జరుగుతుందో ఇది జయప్రదం చేసుకోవాలి. తప్పనిసరిగా మనం మైండ్స్ తెచ్చుకోవాలి. దీనికి మేమందరం గట్టిగా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసాం. రాజకీయ పార్టీలు ఎవరే పార్టీ ఉన్నా అధికారంలో కార్మిక సంఘాలుగా మన పని ఏంటంటే మనము మన సింగరేణి భవిష్యత్తు, కార్మికుల భవిష్యత్తు ఈ రెండు మనకు ఉండాలి. దీని కొరకే పనిచేద్దామని తెలియపరుస్తూ ఈరోజు నిరాదీక్షలో పాల్గొన్న మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. వీడియో డైరెక్ట్ వీడియో అనేది
శపథం చేసింది. ఏఐటియుసి సమరం చేయక పిడికిల్లెత్తింది, విప్లవ శపథం చేసింది. కుమిలే బతుకుల రగిలే గుండెల ఏకం చేసింది, కార్మిక జెండగా ఎగిరింది. ఏకం చేసింది, కార్మిక జెండగా ఎగిరింది. ఏఐటియుసి జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏఐటియుసి జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. స్మైల్ 1920లో నా బొంబై కార్మిక కేతనమైంది. భారత మాతను విముక్తి చేయగా బ్రిటిష్ గుండెల బాంబై పేలింది. బ్రిటిష్ గుండెల బాంబై పేలింది. ఏఐటియుసి జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఏఐటియుసి జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఫోటోస్ ఏఐటియుసి సమరం చేయక పిడికిల్లెత్తింది, విప్లవ శపథం చేసింది. ఏఐటియుసి సమరం చేయక పిడికిల్లెత్తింది, విప్లవ శపథం చేసింది. కుమిలే బతుకుల రగిలే గుండెల ఏకం చేసింది, కార్మిక జెండగా ఎగిరింది. ఏకం చేసింది, కార్మిక జెండగా ఎగిరింది. ఏఐటియుసి జిందాబాద్,